అందరికీ నమస్కారం. నేను హరిబాబు ఈశ్వర ప్రగడ, తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. రాజ్యాంగం ఎలా దురవగాహనకి, దుర్వినియోగానికి, దురుపయోగానికి దారితీసిందో ప్రజలకు తెలియజేయాలనే ఆలోచనతోటి ఈ వెబ్ సిరీస్ ప్రారంభించాను. గతంలో మనం రాజ్యాంగ పీఠికపై చర్చించుకున్నాం. చర్చనీయాంశమైనటువంటి అంశాలను కూడా మీ దృష్టికి తీసుకొస్తే ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయంతో కొన్ని చర్చనీయాంశమైనటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించడం జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా నాయకుడు హోదా ఇవ్వాలా వద్దా అనే విషయం ఒక వివాదాస్పదమైంది. జగన్మోహన్ రెడ్డి గారు గత 6 నెలలుగా అసెంబ్లీకి రాకుండా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటేనేమో, ఏ సభ్యుడైనా వరుసగా 6 నెలల పాటు సభ అనుమతి తీసుకోకుండా గైర్హాజరైతే వారి సభ్యత్వాలు రద్దవుతాయి. నాకు ప్రతిపక్ష సభ్యుని హోదా లేదు కాబట్టి నేను ఇక్కడ ఉండను అని చెప్పి వెళ్ళిపోయారు. అసలు ప్రతిపక్ష సభ్యుని హోదా అంటే ఏమిటి, అది మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్నటువంటి ఒక తప్పుడు విధానంలో మెజారిటీ ఉన్నవాడు లేదా మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నవాడు ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఇతరత్ర పార్టీలని ప్రతిపక్షాలని పేరు పెడుతున్నాం. ఇది వాస్తవానికి ఇది పాకిస్తాన్ స్టైల్. పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 91, 130లో ఉన్నది. ఇలా మెజారిటీ ఉన్నవాడు ముఖ్యమంత్రి అవ్వటం, పార్లమెంట్లో మెజారిటీ ఉన్నవాడు ప్రధానమంత్రి అవ్వటం. కానీ భారత రాజ్యాంగంలో లేవు. భారత రాజ్యాంగం దర్శించేటటువంటి రాజకీయ వ్యవస్థ వేరుగా ఉంది. అది మనం రాబోయే వీడియోల్లో తప్పనిసరిగా చర్చించుకుంటాం. కానీ ఇట్లా మెజారిటీ ఉన్న వ్యక్తి నేను సర్వం సహా పరిపాలన చేయాలి, నన్ను ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు అనుకోవటం సమంజసం కాదు. ప్రజాస్వామ్యం అంటే తప్పనిసరిగా ప్రతిపక్ష సభ్యులు ఉండాలి. వాస్తవానికి ప్రతిపక్ష సభ్యులే బలంగా ఉండాలి. ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. నాయకులు ఎవరి గౌరవం వారు చూసుకోవచ్చు, కానీ ప్రజల గతి ఏమిటి? ప్రజల పక్షాన ప్రశ్నించే నాయకుడు లేకపోతే ప్రజల పరిస్థితి ఏమిటి? ఇది ఆలోచించవలసిన విషయం. ఈ విషయంలో నేను ఒక జగన్మోహన్ రెడ్డి గారిని నిందిస్తున్నానని మీరు అనుకోవద్దు. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పని కూడా ఇదే. చంద్రబాబు నాయుడు గారి బాటలోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది గౌరవ సభ లాగా లేదు, ఇది కౌరవ సభలాగా ఉంది. దీనిని గౌరవ సభగా మార్చిన తర్వాతనే నేను ఈ సభలో అడుగు పెడతా అని చెప్పి శపథం చేసి బయటికి వెళ్ళారు. అన్నట్టుగానే ముఖ్యమంత్రిగా సభలో అడుగు పెట్టారు. ప్రతిపక్ష సభ్యుడి హోదా ఎందుకు కోరుకుంటున్నారు ఎవరైనా అంటే, సభా సభ్యత్వంలో 10% సభ్యులు ఉన్న పార్టీ యొక్క నాయకుడికి ప్రతిపక్ష సభ్యుని హోదా ఇస్తారు. ఇది రాజ్యాంగంలో లేదు, వేరే చట్టాలలో లేదు. కానీ ఇది రూల్స్ ఆఫ్ బిజినెస్లో ఉంటుంది. కొంతవరకు స్పీకర్కి వెసులుబాటు ఉంటుంది ఆ హోదా ఇవ్వటానికి, ఇవ్వకపోవటానికి. ఇస్తే ప్రయోజనం ఏమిటి అంటేనేమో, ఒక క్యాబినెట్ మంత్రి హోదా వస్తుంది. అట్లాగే అసెంబ్లీలో చర్చల సందర్భంగా నిర్ణీత సమయాన్ని కేటాయించడం జరుగుతుంది మాట్లాడటానికి. అట్లాగే అనేక ఇతరటువంటి కమిటీల్లో సభ్యుడిగా ఉంటారు. ఒక మాటలో చెప్పాలి అంటే, ఒక ఆల్టర్నేటివ్ ముఖ్యమంత్రి లాగా, ఒక షాడో ముఖ్యమంత్రి లాగా వ్యవహరించే అవకాశం ఉంది. దీనికోసం మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని సభ్యులు కోరుకుంటున్నారు. మొత్తం 164 స్థానాలు కూటమికే ఉన్నాయి. బహుశా 135 ఎన్నో తెలుగుదేశానికి ఉన్నాయి, 8 బీజేపీకి పార్టీకి ఉన్నాయి, ఒక 21 స్థానాలు జనసేన పార్టీకి ఉన్నాయి. అందువల్ల అనేక పార్టీలు కలిసి కూడా ప్రతిపక్ష హోదా సాధించే అవకాశము లేదు. నా అభిప్రాయం ఏమిటి అంటే, ప్రతిపక్షాన్ని ఒక హోదా మీరు పెట్టవద్దు, కానీ ప్రతిపక్షం ఉండి తీరాలి, ప్రతిపక్షాన్ని గౌరవించి తీరాలి, ప్రతిపక్షానికి మాట్లాడే హక్కు ఇచ్చి తీరాలి. అట్లా లేకపోతే మరీ సభ వన్ సైడెడ్గా నడిచిపోతుంది. మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం. తక్కువ సభ్యులు ఉన్నటువంటి ప్రతిపక్షాలు సభలో ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళకి సంఖ్యాబలం లేదు కాబట్టి ఏం చేస్తారు? గొడవ చేస్తారు, కాగితాలు చింపుతారు, మైకులు విరగొడతారు. చివరికి మార్షల్స్తో వాళ్ళని బయటికి పంపించడం జరుగుతుంది. కావాల్సిన బిల్లులు పాస్ చేసుకోవడం జరుగుతుంది. ఇది భారతదేశ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అరాచకం, రాజకీయ దౌర్జన్యం.
వాస్తవానికి ప్రభుత్వ పక్షం అంటే ఎవరుండాలి? ప్రభుత్వ పక్షం అంటే రాష్ట్రపతి గారి పార్టీకి సంబంధించినటువంటి మనుషులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. పరిపాలన చేసేది గవర్నరు, ఆయన నియమించుకున్నటువంటి గుమాస్తాలు, ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు. ఇది భారతదేశ రాజ్యాంగం దర్శించినటువంటి రాజ్య వ్యవస్థ. రాష్ట్రపతికి కానీ గవర్నర్లకు కానీ చట్టసభల్లో మెజారిటీ లేకుండా ఉంటే అది ఆదర్శవంతమైనటువంటి ప్రజాస్వామ్యం. ఇదే చట్టసభల్లో మెజారిటీ ఉండి పాలన కూడా చేతిలో ఉంటే ప్రతిపక్షాలను పీక పిసికి పారేస్తారు, అణిచివేస్తారు, వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీస్తారు, కేసులు పెట్టి జైళ్లలో పెడతారు. ప్రతిపక్షాలు భయంతో బిక్కుమనుకుంటూ బ్రతకాల్సి వస్తుంది. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది రాజకీయం కూడా కాదు. అమెరికా రాజ్యాంగం నుంచి మనం పీఠిక రాసుకున్నాం. అట్లాగే రాష్ట్రపతి యొక్క అధికారాలు, విధులు, బాధ్యత, ఎన్నిక అమెరికా నుంచి కాపీ కొట్టాం. ఇంత చేసి మనమేమో దాన్ని అనుసరించటం లేదు. అమెరికా వాళ్ళు అనుసరించి అభివృద్ధిని సాధించుకుంటున్నారు. అమెరికాలో అధ్యక్షుడికి అమెరికా కాంగ్రెస్లో మెజారిటీ ఉండదు. అక్కడ రాష్ట్రాలను పరిపాలించే గవర్నర్లకి రాష్ట్ర శాసనసభల్లో మెజారిటీ ఉండదు, ఉండకూడదు కూడా. అధికారము, మెజారిటీ రెండూ మీకే ఉంటే ఎలా? ప్రజాస్వామ్యం అంటే మీకు చట్ట వ్యవస్థ ఉండాలి, కార్యనిర్వాహక వ్యవస్థ ఉండాలి, న్యాయ వ్యవస్థ కూడా ఉండాలి. కానీ న్యాయ వ్యవస్థ కొంత చిన్నది నా దృష్టిలో. అది పక్కన పెడితే చట్ట వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ రెండు రైలు పట్టాల వంటివి సమాంతరంగా నడుస్తాయి పాలనలో. మీరు కార్యనిర్వాహక వ్యవస్థ ప్రతినిధి అయినటువంటి రాష్ట్రపతిని, గవర్నర్ని చట్టసభల్లో మెజారిటీ ఉన్న లీడర్కి సెక్రటరీగా మీరు మార్చివేస్తే, మెజారిటీ పార్టీ లీడర్ చెప్పినట్టుగా సలహా ఇచ్చిన విధంగా మీరు వినితీరాలి అని శాసిస్తే, చట్టసభల్లో ఏది బిల్లు పాస్ చేసినా మీరు అంగీకరించి తీరవలసిందే అని శాసిస్తే, ఇంకా అధికార విభజన ఎక్కడుంది? ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అందువల్ల భారతదేశంలో ఇంతవరకు ప్రజాస్వామ్యం వేళ్ళూను కొనలేదనేది నా అభిప్రాయం. అలాగే భారతదేశ వ్యవస్థలకి ప్రజాస్వామ్యం అంటే అర్థం కాలేదు. రాజ్యాంగం సూచించిన, దర్శించిన రాజ్య వ్యవస్థ అంటే కూడా అర్థం కాలేదు. ప్రతిపక్ష హోదా అనే దానిని నిర్వచించి దానికి 10% మంది సభ్యులు ఉండాలని నిర్ణయించటం, ఇది రాజ్యాంగ అజ్ఞానం నుంచి, ప్రజాస్వామ్య అజ్ఞానం నుంచి ఉత్పన్నమైనటువంటి ఆలోచన. చెప్పాను కదంటే, ప్రభుత్వాలంటే రాష్ట్రపతి, గవర్నర్లు, వాళ్ళ పార్టీలకు సంబంధించిన మనుషులు, మిగతా అందరూ ప్రతిపక్షాలే. ప్రతిపక్షం నలుగురుంటే ప్రశ్నించడానికి వీలు లేదు, 50 మంది ఉంటేనే ప్రశ్నించాలి అంటే మమ్మల్ని ప్రశ్నించడానికి ఒక అర్హత కావాలి, మమ్మల్ని ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు అన్న అభిప్రాయంతో ఉంటే అసలు అది ప్రజాస్వామ్యమే కాదు. నిజంగా చెప్పాలంటే అమెరికా లాంటి వ్యవస్థలో అది మంచి ప్రజాస్వామ్యం. భారతదేశం కూడా నిజానికి అదే మోడల్ 99% కాపీ చేసుకున్నాం మనం, కానీ ఫాలో అవ్వట్లేదు. చట్టసభల్లో మెజారిటీ వచ్చేసరికి ఎప్పుడు కూడా ప్రతిపక్షాలకే ఉంటుంది. బిల్లులు పాస్ చేసేది వాళ్ళు. కార్యనిర్వాహక అధికారులకు అంటే రాష్ట్రపతికి, గవర్నర్కి కూడా అవి అంగీకారం అయితే అవి చట్టాలు అవుతాయి, లేకపోతే అవ్వవు. ఆ చట్టం గవర్నర్ వ్యతిరేకించినందుకు ప్రతిపక్షాలైనా సరే ప్రజల్లోకి పోయి చెప్పుకోవాల్సిందే. ఈవెన్ గవర్నరు, మంత్రులైనా ప్రజల్లోకి పోయి చెప్పుకోవాల్సిందే. ఇదిగోండి ఇలా ప్రమాదకరమైన బిల్లు పాస్ చేశారు, అందువల్ల నేను తిరస్కరించాను అని. ఫైనల్గా ఎవరు నిర్ణయించాలి? ప్రతిపక్షం కరెక్టా, ప్రభుత్వం కరెక్టా అనే విషయాన్ని ప్రజలు నిర్ణయించాలి. ఇది ప్రజాస్వామ్య సౌందర్యం. దీనిని మనం తొంగలో తొక్కి మెజారిటీ ఎవరుంటూ వాళ్లే పాలన పగ్గాలు కూడా చేపట్టి ఆ మెజారిటీ కోసం ఓటుకు నోటు ఇచ్చి ఓట్లు కొనుక్కొని కుల, మత, ప్రాంత, భాషా భేదాలతోటి ప్రజలను రెచ్చగొట్టి విభజించి మాకు అధికారం వచ్చిందో అంటున్నారు, రాష్ట్రాలను పిండి పారేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది రాజకీయం కాదు, రాజ్యాంగబద్ధము కూడా కాదు. ఈ వీడియోని విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి దీన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. రాజ్యాంగ విషయాలను ప్రజల్లోకి మనం కలిసి తీసుకువెళదాం. థ్యాంక్ యూ.